ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం ఏమిటంటే జాతీయ చిహ్నాలు అనేవి చూద్దాము. ఈ జాతీయ చిహ్నాలు ఎలా ఉంటాయంటే ఒకసారి చూడండి. మన భారతదేశానికి కొన్ని గుర్తుల్ని మనకి జాతీయ గుర్తులుగా పెట్టడం జరిగింది కదా. అయితే అందులో మొదటిది వచ్చేసి మనకి జాతీయ పతాకం. ఇది మనందరికీ తెలుసు. ఆగస్ట్ 15కి ఫ్లాగ్ ఎగరేస్తాం కదా, అదే మన జాతీయ పతాకం. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ త్రివర్ణ పతాకం అన్నమాట. దీని పొడవు వెడల్పు అనేది 3:2 నిష్పత్తిలో ఉంటుంది. అయితే దీన్ని ధైర్యానికి, త్యాగానికి, తెలుపు శాంతికి, సత్యానికి, ఆకుపచ్చ విశ్వాసానికి, పరాక్రమానికి గుర్తులు అన్నమాట. మనకి ఇది జాతీయ పతాకం అనేది త్రివర్ణ పతాకంగా చెప్పాం కదా. అయితే దీన్ని 3 రంగుల జెండా అంటాము. అయితే ఈ త్రివర్ణ పతాకాన్ని జూలై 22, 1947న రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఆమోదించింది. ఎప్పుడంటే 1947 జూలై 22 అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి జాతీయ చిహ్నం వచ్చేసి మన జాతీయ చిహ్నం లయన్ క్యాప్టర్. శారదా నదిలోని అశోకుని ధర్మస్తూపంపై ఉంటుంది కదా, 3 సింహాల బొమ్మ. సత్యమేవ జయతే. ఇది దేవనాగరి లిపిలో ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటేమో కుడివైపున వృషభం, ఎడమ వైపున గుర్రం 2 ఉంటాయన్నమాట. నెక్స్ట్ జాతీయ గీతం వచ్చేసి మనకి జనగణమన. దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి రచించారు. ఇది చూసారు కదా. దీన్నేమో జాతీయ గీతం 1950 జనవరి 24న అధికారంలోకి వాడుకలోకి వచ్చింది. ఇది జాతీయ గీతం. నెక్స్ట్ మనకి జాతీయ గేయం వచ్చేసి వందే మాతరం. దీన్ని బంకించంద్ర చటర్జీ గారు రచించారు. ఈ గేయాన్ని 1896లో కలకత్తాలో జరిగిన భారత కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా పాడడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ జాతీయ క్యాలెండర్ వచ్చేసి మనకి జాతీయ క్యాలెండర్ని గ్రెగోరియన్ క్యాలెండర్గా అధికారంలోకి తీసుకొచ్చారు. దీన్ని గ్రెగోరియన్ క్యాలెండర్గా చెప్పుకోవచ్చు. వీటిలో మనకి తెలుగు నెలలైన చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం ఉంటాయి. ఇవి ఏంటంటే ఇవి గ్రెగోరియన్ రోజులు. ఇవి రోజుల సంఖ్య 30. ఇది 31 రోజులు, 30 రోజులు, 28 రోజులు, 29 రోజులు ఇలా ఉంటాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి జాతీయ పుష్పం. దీన్ని తామర పువ్వు, లోటస్గా చెప్తారు. ఇది మనకి జాతీయ పుష్పం. నెక్స్ట్ జాతీయ వృక్షం వచ్చేసి మనకి మర్రి చెట్టు అనమాట. జాతీయ జంతువు వచ్చేసి మనకు తెలుసు కదా, రాయల్ బెంగాల్. మన జాతీయ జంతువు పెద్ద పులి యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే పాంత్రా టైగ్రిస్. మనం ఇంతకుముందు వీడియోలో చేసాం కదా, చూడండి ఒకసారి. ఈ దేశంలోనే ప్రాజెక్ట్ టైగర్స్ను 1973లో ఏప్రిల్ నుండి ప్రారంభించారు. నెక్స్ట్ భారత జాతీయ కాలమానం ఏంటంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. మన భారతదేశ జాతీయ కాలమానం ఏంటంటే 82 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇది గ్రీన్విచ్ కాలమానం కంటే భారత కాలమానం 5:30 గంటల ముందు అనేది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. మనకు జాతీయ పక్షి వచ్చేసి నెమలి అనమాట. నెమలి యొక్క శాస్త్రీయ నామం పావో క్రిస్టాటస్. నెమలిని జాతీయ పక్షిగా 1946లో భారత ప్రభుత్వం అనేది గుర్తించింది. జాతీయ ఫలం వచ్చేసి మామిడి పండు. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి మ్యాంజిఫెరా ఇండికా. జాతీయ క్రీడ వచ్చేసి హాకీ. జాతీయ క్రీడ మనకి గేమ్స్లో వచ్చేసరికి హాకీ అనమాట. జాతీయ నది వచ్చేసి గంగా నది వస్తుంది. ఇది అతిపెద్ద నది మన భారతదేశంలోనే. దీని యొక్క పొడవు వచ్చేసి 2565 కిలోమీటర్లు. ఇవన్నీ మనకి జాతీయ. అయితే జాతీయ జలాచారం వచ్చి కేంద్ర ప్రభుత్వం జాతీయ జలాచారంగా 2010లో డాల్ఫిన్ని ప్రకటించింది. నెక్స్ట్ జాతీయ వారసత్వ జంతువు ఏంటంటే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2010లో అక్టోబర్ 2న ఏనుగును గుర్తించింది అనమాట. కరెన్సీ వచ్చేసరికి దేవనాగరి లిపిలో ముద్రించబడిన రా అన్న అక్షరమే కరెన్సీకి జాతీయ చిహ్నం. రా అంటే అది ఇలా ఉంటుంది కదా, రూపీ. ఇదే మనకి ఈ చిహ్నాన్ని రూపొందించిన వారు ఉదయ్ కుమార్ అనమాట. మనకి జాతిపిత వచ్చేసి మహాత్మా గాంధీ, మనందరికీ తెలిసిన వ్యక్తి. జాతిపిత అనే తొలిసారి సుభాష్ చంద్రబోస్
మనకి 1944 బెర్లిన్ నుండి రేడియోలో ప్రసంగించారు. జాతీయ అలంకారం వచ్చేసి మనకి మన జాతీయ అలంకారంగా స్త్రీ రూపంలో భరతమాతను ఉదాహరిస్తారు. జాతీయ భాష వచ్చేసి మనకి హిందీ అనమాట. ఎక్కువగా హిందీ లాంగ్వేజ్ మన భారతదేశంలో ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి ఇవి మన జాతీయ చిహ్నాలు అనేవి. దయచేసి ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.